అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ అబ్రహాం ఇస్సాక్ యాకోబుల ప్రార్థనా సంఘం యొక్క రెవరెండ్ బిషప్ తిమోతి గారి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుడు మనకు ఒక వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నాడు. ఏమని వాక్యాన్ని అంటే మనం చూసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. దేనికోసం ఈ యొక్క వాక్యాన్ని చెప్పబడింది అంటే, ఎవరైనా ఆపదలో ఉన్నవారు, ఎవరైనా కూడా బాధలో ఉన్నవారు, కష్టాలు ఉన్నవారు ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారి బాధలు పోతాయి. మీకు తెలుసా, బైబిల్లో ఒక స్త్రీ యేసు ప్రభువుని ఒక్కసారి ఆయన వస్త్రపు చెంగు ముట్టాలని, తాకడానికి ఎంతో ప్రయత్నం చేయాలని ఆశతో ఎదురు చూసింది. నీ హృదయంలో యేసు ఉన్నాడా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎవరైనా కూడా అబ్రహాంకు సెలవు ఇచ్చాడు. ఏమని? ఇదిగో నేను నీ యొద్దకు ఒక వ్యక్తిని, నేను వస్తున్నాను మీ ఇంటికి భోజనానికి అని చెప్పాడు. కానీ అబ్రహాము ఎదురు చూశాడు. 3 వ్యక్తులుగా దేవుడు పంపించాడు. వాళ్ళకి ఆతిథ్యం చేశాడు. ఆతిథ్యం చేసిన తర్వాత అబ్రహామును దేవుడు వారి ద్వారా ఆశీర్వదించాడు. ఏమని? మీకు సంతానం కలుగుతుంది అని. కాబట్టి మనం దేవుని కోసం ఎప్పుడైతే ఎదురు చూసామో, ఆమె ఎదురు చూసింది. ఆయన వస్త్రపు చెంగును తాకడానికి కూడా వెనుకపోలేదు. ఎందుకో తెలుసా? నీ యొక్క హృదయంలో యేసు యొక్క స్థానం ఏమిటి ఈరోజు? ఒకప్పుడు నీ పాత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఉన్నవారివి? ఈ స్థితిలోకి ఎలా వచ్చావు? ఈ స్థితి నీకు ఏ విధంగా వచ్చింది? దేవుడు నీ జీవితాన్ని వెతికి మరీ నీకు ఇస్తున్నాడు. అది నువ్వు గ్రహించుకోలేక నువ్వు లోకపు దారిలో పోవడానికి సిద్ధంగా ఉన్నావు. ప్రియమిత్రమా, ఈ యొక్క వాక్యాన్ని విను. దేవుడు నువ్వు హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రిగల సమయంలో. ఎందుకో తెలుసా? దేవుడు నీ కోసమే ఆరాటపడుతున్నాడు. చూడండి, కొన్ని సంవత్సరాలుగా ఆ రక్తస్రావం గల స్త్రీ ఏం చేసింది? డబ్బులు ఎన్నో సంపాదించుకున్నది తన గాయాన్ని మాన్పించుకోలేకపోయింది. ఎంతోమంది వైద్యులని ఆశ్రయించింది, ఎంతోమంది డాక్టర్లను ఆశ్రయించింది, ఎంతోమంది